పశ్చిమ గోదావరి జిల్లా వాడపల్లిలో కొవ్వూరు మండలం వాడపల్లి గ్రామంలో ఘోర ప్రమాదం తప్పింది. 3 అంతస్తుల భవనం 3 ఏళ్లకే కూలిపోయింది. భవంతి ఒరిగిపోతుండడాన్ని స్థానికులు గుర్తించబట్టి సరిపోయింది. లేకపోతే భారీగా ప్రాణ నష్టం జరిగి ఉండేది. 3 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం బీటలు వారి ఒరిగిపోతుండడాన్ని గమనించిన స్థానికులు పెద్దపెట్టున హాహాకారాలు చేశారు. అందరినీ పారిపోవాలంటూ కేకలు వేశారు. భవనంలో నివాసం ఉంటున్న వారు కూడా పరుగున కిందకు దిగేశారు. దీంతో భారీ ప్రాణ నష్టం జరగలేదు. చూస్తున్నాం, 3 ఏళ్ల క్రితం కట్టారు కొవ్వూరు వాడపల్లిలో బిల్డింగ్. ఒకవైపుకు ఒరిగి కూలిపోయే దశకు చేరుకోవడంతో బయట చూసే ప్రజలు లోపలున్న వారిని వారించడంతో వారంతా కూడా అక్కడి నుంచి దిగిపోయారు. దీంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. దీంతో ప్రొక్లైనర్తో ఆ బిల్డింగ్ ని కూల్చివేశారు. భవంతిని నేలమట్టం చేసిన దృశ్యాలను మనం చూడవచ్చు. అంతా ఊపిరి బిగబట్టి చూస్తుండగా కొన్ని క్షణాల్లోనే పేక మేడల కూలిపోయింది 3 అంతస్తుల భవనం. వాడపల్లి గ్రామానికి చెందిన ఎం పోసిబాబు 3 ఏళ్ల క్రితం ఈ భవనాన్ని నిర్మించుకున్నారు. ఇలా 2 చేతులు తవ్వుతుంటే అయితే వేరండి, కుక్కలతో వేరండి, తవ్వి అలా వదిలేరండి. మట్టి కట్ట అయిపోవడం వల్ల నీరు కట్ట నిలబడిపోయి అలా జరిగిందండి. ఊరిపోతుంది ఇవాళ పొద్దున్న ఎదిగించండి. ఇంచుమించు ఎన్ని అంగుళాలు ఊరిపోయిందంటారు? 3 అంగుళాలు 4 అంగుళాలు. మీ బిల్డింగ్ ఎంతకాలం అవుతుందండి? మా బిల్డింగ్ 2 సంవత్సరాలు అవుతుంది.